ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం తొలిసారిగా ఇవాళ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుండగా కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చించనున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. అలాగే ఏపీ ఆర్థిక పరిస్థితిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహచర మంత్రులతో చర్చించనున్నారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 8 శ్వేతపత్రాలు విడుదల చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటుగా ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి అనేక హామీలు ఇచ్చింది. ఈ హామీల అమలుపైన చర్చించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపై చర్చించే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని నెల రోజుల్లో అమలు చేస్తామని ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. 15 రోజుల్లోగా కమిటీని వేసి పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానంపై అధ్యయనం జరుపుతామన్నారు. కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం నెల రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపైన కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు త్వరలోనే భారీ శుభవార్త చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఫ్రీ బస్సు వసతి కల్పించేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే నూతన మంత్రివర్గం భేటీలో చర్చకు రానుంది. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుతో పాటు ఉచిత హామీలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం 5 కీలక ఫైళ్లపై అంటే మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్లు, సామాజిక పింఛన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, నైపుణ్య గణనపై సంతకాలు చేశారు. ఈ సమావేశంలోనే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీకి సంబంధించి ఉదయం 10 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, ఏదైతే చందు ఈరోజు క్యాబినెట్ సమావేశం అంటే ఎన్డీఏ గవర్నమెంట్ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ క్యాబినెట్ సమావేశం సీఎం అయినటువంటి చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రధానంగా కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ ఏవేవైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ అవినీతి కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ అన్నింటినీ కూడా చర్చకి వచ్చేటువంటి అవసరం అయితే ఉంది. ప్రధానంగా ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా నెరవేర్చేందుకు పూర్తి స్థాయిలో కూడా కసరత్తు అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇక్కడ ఏదైతే అధికారం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలకి ఏదైతే ఎలక్షన్స్కి సంబంధించినటువంటి మీటింగ్లో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల్లో ప్రధానమైనటువంటిది ఇక్కడ మెగా డిఎస్సి, అదేవిధంగా కూడా ఇక అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ వీటికి సంబంధించి ప్రధానంగా కూడా వాళ్ళైతే కూడా వచ్చిన వెంటనే కూడా వాటికి సంబంధించి ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. వీటి మీద ప్రధానంగా కూడా ఈ రోజు జరిగేటువంటి ఏదైతే ఈ దీనికి సంబంధించినటువంటి భేటీ ఏదైతే ఉందో క్యాబినెట్ భేటీలో వీటికి సంబంధించి జీవో జారీ అయ్యే అవకాశం అయితే ప్రధానంగా కూడా కనపడుతూ ఉంది. అలాగే ప్రధానంగా సూపర్ సిక్స్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి ముఖ్యంగా మహిళలకు ఇచ్చినటువంటి 3 గ్యాస్ సిలిండర్లు కానీ, అదేవిధంగా ఉచిత ఆర్టీసీ ప్రయాణం కానీ దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు పోవాలి ఏంటి అనే దాని మీద కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇక్కడ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అనే దానికి సంబంధించి కర్ణాటకలోను అదేవిధంగా తెలంగాణలో కూడా ముందు ఇంప్లిమెంట్ చేశారు. అయితే వీటిలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని కూడా అధిగమించే విధంగా పాలసీ మేకింగ్ ఉండాలనే ధోరణితో ప్రజెంట్ అయితే మాత్రం కొంత
కరెక్ట్గా ఉండే విధంగా కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే ప్రధానంగా కూడా ఇప్పుడు అమరావతి అదేవిధంగా పోలవరానికి సంబంధించి చంద్రబాబు మొట్టమొదటిసారి సీఎంగా అక్కడికి పోలవరం వెళ్ళటం జరిగింది. పోలవరంలో ఆయన అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఆయన రివ్యూ చేశారు. అదేవిధంగా అమరావతికి సంబంధించి రాజధాని నిర్మాణానికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో రాజధాని శరవేగంతో కూడా ముందుకు పరిగెత్తించాలి, నిర్మాణాలన్నీ పూర్తి చేయాలి అని ఆయన అయితే భావిస్తున్నటువంటి తరుణం. అమరావతికి అదేవిధంగా కూడా పోలవరానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న సమయంలో దీనికి సంబంధించి నిధులు ఏ విధంగా రావాలి, ఏ విధంగా రాబట్టుకోవాలి అనే దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే మద్యం పాలసీ, ప్రభుత్వాన్ని తీవ్రంగా మద్యం పాలసీ దెబ్బతీసినట్లుగా కూడా గత ప్రభుత్వానికి తెలుస్తూ ఉంది. మద్యం పాలసీ ఏదైతే ఉందో ఈ మద్యం పాలసీకి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా రూపొందించేందుకు ఇక్కడ మాట్లాడే పరిస్థితి ఉంటుంది. అలాగే పోలవరం, రాజధాని అదేవిధంగా కూడా 5 ప్రధానమైనటువంటి ఇష్యూస్ ఏవైనా వాటి మీద శ్వేతపత్రాన్ని కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నది. 10 గంటలకు ఈ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ. టాలీవుడ్ సినీ నిర్మాణ